28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌సిఎస్‌సి హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. గణేష్ గారు. కాదండి. మీరు యాక్చువల్‌గా మీరు ప్రొడ్యూసర్ గదా! ప్రొడ్యూసర్ గారికి ఏమి అవకాశాలు ఇస్తలేమని అదే ఇవ్వట్లేదేమోనండి. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డ్యూటీ. ఏమో ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ నౌ. ఆవిడ ఓన్లీ దగ్గర యాక్టర్. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకేమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా. కథ ఎలా ఉందని అడగట్లా. ప్రొడ్యూసర్ అన్నాడా? అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది. నేను వినను. ప్రొడ్యూసర్‌తో పాటు రండి అని. కాదు ఇన్నాళ్ళు చెక్‌లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్‌లు ఏమి ఇస్తాంలని అయ్యో! అలా ఇవ్వట్లేదా? కాదు. అందుకే తమిళ్‌కెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్‌లని. కాదండి, డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో! 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అందుకే వేరే సినిమాలు తీసేది. కవర్ అవుద్దేమో అని. యెస్. గణేష్ గారు. వాళ్ళని కూడా 2, 3 క్వెషన్స్ అడిగితే బాగుంటుంది. గణేష్ గారు. చెప్పండి సార్. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాజ్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో డ్యూ టు ఈగో, మిస్‌అండర్‌స్టాండింగ్ సమ్ బ్రేకప్ విల్ బి హ్యాపెనింగ్. హౌ యూ ఆర్ రెసెంబ్లింగ్ దిస్ టు ద ప్రెజెంట్ యూత్ ఇన్ దిస్ మూవీ? ఇప్పుడు చాలా చాలా అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు. మళ్ళీ చిన్న క్లాష్‌లో, చిన్న ఈగోతో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్. దాంట్లో నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి, ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి, ఎలా బయట వెళ్తున్నారు కదా, అదే ఈ స్టోరీ సార్. బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్ మూవ్ ఆన్ చేసినదే ఈ స్టోరీ. అండ్ హౌ విజయ్ ఆంటోనీ గారి క్యామియో ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంట్ ఆన్ ద స్క్రీన్. అండ్ హీ ఈస్ ఎ విలన్ యాజ్ పర్ ద షోకేసింగ్ సమ్ ఏదో తినెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం సమ్ అక్కడ అంటే some of my friend has seen in the Tamil. He has seen that she after the breakup she went to the some. So I won't be reliving much. But how the version తెలుగులో అలా కాదు సార్. తెలుగులో చేంజ్ ఉంది సార్. తమిళ్లో తెలుగు చేంజ్ ఉంది సార్. Yeah. Coming to you, I think, after the Margan, you have reached some your next standard of your films. Like so many offers have come to you have as per my inside sources. So is there any sequel for the Margan? Any sequel for Margan? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేసేసామండి. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments? Or Yeah. any బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లక్ష్మీ మంచం. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను. ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama and చెప్పారు ఇందాక. So how anime is related in this film? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి. అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చిపోతుంది. కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా? ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు ప్లే చేస్తున్న పార్ట్ అనుకోవచ్చా? ఐఎమ్ అన్ యాక్టర్. ఐ ఆల్వేస్ వాంట్ బి రెలవెంట్. చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చూడలేదు మా. I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్ నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను. వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్గా ఒక జెన్జీ కనెక్ట్ ఫిల్మ్ కదా? నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంటనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now, I know that much. So there has to be some trust somewhere, no? That's why. అజయ్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. Yeah. యాక్చువల్గా అంజలి గారు సపోజ్ టు యాక్ట్ ఇన్ ఈ ఫిల్మ్. అవును, ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, Okay, ఫైన్, నో okay. ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా బుకింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మార్గన్లో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రతి ఒక్క కుర్రాడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ని పికప్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ సజెషన్స్ తీసుకున్నారా? ఆర్ ఎల్స్ ఓల్డ్ సినిమాస్ ఏమైనా చూసి పర్టికులర్గా లేదండి, నా లైఫే ఒక సజెషన్, నా లైఫే ఒక రెఫరెన్స్ పాయింట్ ఈ ఫిల్మ్కి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ వాజ్ రీడింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ద స్క్రిప్ట్. అండ్ నేను మాత్రం కాదు, మీరు చెప్పేలాగా అన్ని కుర్రాలు కరెక్ట్ అన్న వర్డ్. ఇస్ ఇట్ అ బ్యాడ్ వర్డ్ సార్?
ఓకే సారీ, ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్. కానీ ఎనీ పర్సన్, ఎనీ గర్ల్, ఎనీ బాయ్, ఎనీ వన్ హూ హ్యాస్ అ ఫ్రెండ్ హూస్ ఇన్ లవ్, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ అ చైల్డ్ హూస్ ఇన్ లవ్, అండ్ ఇది ఈ ఫిల్మ్ చూసి చూసి ఓవరు విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. ఎందుకంటే దిల్ బీ ఏబుల్ టు టెల్, దిల్ ఆల్సో హ్యావ్ దిస్ పాయింట్ దట్ యూ హ్యావ్ టేకెన్ మై ఫిల్మ్. Whatever I'm seeing on screen is basically my life. So you have taken my film is a kind of a thought anyone will get after seeing this film. So that is how relatable this film was, even to me personally. ఓకే, డైరెక్టర్ గారు, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాయింట్ని త్రూ అవుట్ తీసుకెళ్ళడమో లేకపోతే మైండ్లో పెట్టుకోవడం లాంటిది జరుగుతుంది. సో బూకీ చూసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ దే టేక్ ఆఫ్? They will throw the egos, first of all. They won't keep the egos inside. They will blast it immediately. See, in this story, ఆ అమ్మాయి అబ్బాయి ఆ టైంలో బ్రేకప్ చేసిన టైంలో ఒక 5 minutes థింక్ చేసి ఆ సారీ చెప్తూనే అన్నీ ఓవరే, స్టోరీయే కాదు. బట్ ఆ సారీ, ఆ ఈగో ఉంది కదా, అదే ఈ స్టోరీ డ్రైవింగ్ చేస్తుంది.